ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీ నుండి మార్చి 1వ తేదీ వరకు గల వారఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారికి ఈ వారం శని 6వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ కెరీర్కి సాధారణం కంటే చాలా ముఖ్యమైనదిగా నిరూపించబడుతోంది. దీని ఫలితంగా మీరు ఈ కాలంలో అనేక కొత్త అవకాశాలను పొందే అవకాశం ఉంది. అలాగే మీరు మీ ప్రతిభని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కార్యాలయంలో ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక లాభాలతో మీరు సంతోషంగా ఉంటారు. మీరు ప్రణాళికల్ని సరిగ్గా అమలు చేయవచ్చు. మీ కుటుంబ పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీ ఇంటి అలంకరణలపై మీరు చాలా శ్రద్ధ చూపుతారు. అర్హులైన వ్యక్తులు మంచి ప్రతిపాదనను పొందవచ్చు. పిల్లలకు కొత్త కెరీర్ అవకాశాలు లభిస్తాయి. ప్రజలు మీ పట్ల గౌరవ భావన కలిగి ఉంటారు. మీరు లలిత కళలు మరియు సంగీతం మొదలైన వాటిపైన ఆసక్తి చూపుతారు. మీరు షేర్ మార్కెట్ నుండి ఆర్థిక ప్రయోజనాల్ని పొందుతారు. వారం మధ్యలో ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. గురువారం మరియు శుక్రవారం అత్యంత అనుకూలమైన రోజులు. అయితే ఈ వారం మీరు ఒక ప్రాజెక్టు కోసం డబ్బు వసూలు చేయడానికి మీ ఇంటి ఖర్చుల్ని తగ్గించుకోవచ్చు. మీ ఆత్మవిశ్వాసం తగ్గవచ్చు. మీ కృషికి అనుగుణంగా మీరు ఫలితాలని పొందుతారు. పెండింగ్ పనుల్ని పూర్తి చేయమనే ఒత్తిడి ఉంటుంది. ప్రమాదకర పనుల్ని నివారించండి. మీరు గర్భాశయ మరియు భుజం నొప్పితో బాధపడతారు. ఎల్లప్పుడూ మీ ప్రవర్తనను మంచిగా ఉంచుకోండి. మాటలో కఠినత్వం కారణంగా మీకు ఎవరితోనైనా విభేదాలు ఉండవచ్చు. మీ కుటుంబంలో విభేదాలు ఉండవచ్చు. ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను కనుక చూసినట్లయితే బుధవారం ఆవులకి పచ్చగడ్డి దానం చేయండి. మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 27 తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.